హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే కనుక నిడదవోలు నంగాలమ్మ గ్రామదేవత అనమాట. సో మా అమ్మ వాళ్ళు నిడదవోలు అని చెప్పాను కదండి. సో గ్రామదేవత నంగాలమ్మ. నంగాలమ్మ చరిత్ర మీకు కావాలి అంటే కనుక మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూసేయండి. సో ఆవిడ ఎలా వెలిసారు ఏంటి అన్నది అయితే ఆ గుడి ఇవన్నీ కూడా మీకు చూపించడం జరిగింది ఆ వీడియోలో అయితే. సో ఇక్కడ వచ్చేసి అయితే సంక్రాంతికి ఎప్పుడు అంటే ఇక్కడ నిడదవోలులో జాతర 12 సంవత్సరాలకు ఒక్కసారి ఉంటుందండి. సో మా పెళ్ళయ్యాక 2019లో జాతర వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 6 ఇయర్స్ అవుతుందేమో, ఇంకో 6 ఇయర్స్ టైం పడుతుంది, ఇంకొక 6 సంవత్సరాలు. సో అయితే ప్రతి ఏటా కూడా ఈ అమ్మవారి ఇలాగ గరగలు ఊరేగిస్తారండి ఊరంతా కూడాని. సో భోగి ముందు రోజు అమ్మవారిని ఎత్తి గుడి దగ్గర గట్ట చక్కగా అన్నీ అక్కడ స్టార్ట్ అయ్యి ఇంటింటికి వెళ్ళి ఇలా అయితే వాళ్ళు అందించిన తల్లికి ఎవరు తోచింది వాళ్ళు చక్కగా చీర సారె అన్నీ కూడా అందంగా తల్లికి పెట్టుకుని చక్కగా అన్నీ చేస్తారు కూడా. నేనైతే అక్కడ లేనండి ఆ టైంకి. సో వీడియో అయితే నాకు నా తీయించి నేను పంపించుకోవడం జరుగుతుందనమాట. నేను మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయాలని. అంటే ఎందుకు లేను అంటే కనుక అమ్మ అంటే ఆల్మోస్ట్ సంక్రాంతి సెలవులు అయిపోయిన ఒక వారానికి అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి టైం పడుద్ది అనమాట. సో అంతవరకు ఉండాలంటే స్కూల్ ఇవన్నీ పోతాయి అనేసి ఇంకా లేను. సో అయితే 20 రోజులు అలా పట్టేస్తుందండి, నెల రోజులు కూడా పట్టచ్చు ఊరంతా తిరగాలంటే. సో పెద్ద ఊరు కదా నిడదవోలు, టౌన్ కదా. చక్కగా పానుపులు వేస్తారు, అంటే తల్లి గరగని దించుతారు. సో పానుపు అంటే ఏంటంటే కనుక దించుతారండి, ఒకళ్ళ ఇంటి దగ్గర అన్ని గరగులు కూడా దించి నైట్ అంతా ఉంచేయడం అలా చేస్తారనమాట. సో ఈ మధ్యన అలా కొంచెం తగ్గించారు, ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర ఒక్కొక్కసారి ఉంటున్నారు తప్ప, లేకపోతే ఆల్మోస్ట్ తిరిగేస్తున్నారు. ఎందుకంటే చాలా డేస్ పట్టేస్తుంది, అవ్వట్లేదు అనేసి తిరిగేయడం జరుగుతుందనమాట. సో ఎవరితో వచ్చిందో వాళ్ళు ఇస్తారు, తల్లికి చీర సారే అన్నీ పెట్టుకుని అన్నీ చక్కగా చేయించుకుంటారనమాట. ఫస్ట్ రావడమే మన ఇంటికి అయితే వచ్చేస్తారండి, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. చక్కగా తల్లి గరగని ఒక 3 గరగలను అయితే తల్లి గరగతో పాటు ఇంకొక 2 గరగలను అయితే మేము దింపుకుని పూజలు ఇవన్నీ చేస్తామన్నమాట. సో అమ్మవారు కనపడడం ఇవన్నీ జరుగుతాయి. సో ఆ వీడియో గట్ట అవైలబుల్ లేదనమాట, అంటే మా ఇంటి దగ్గర పూజ చేసింది. సో ఇలా అయితే ఇంటి ముందు ఇట్లా అయితే మనకి కొంచెంసేపు తల్లిని ఇలా ఆడిస్తారండి. చక్కగా పువ్వులు అంటే బుక్క జల్లడం ఇవన్నీ అంటారు కదా, పువ్వులు జల్లడం, పిండి గట్ట జల్లడం. సో ఈ మధ్యన పిండి అవి జల్లుతుంటే కొంచెం బాగుంటలేదు కాబట్టి ఎవరికైనా సో పువ్వులు అయితే జల్లడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చింటి పిల్లల్ని గట్ట కూడా అమ్మవారు దాటిస్తారండి, చక్కగా పడుకోబెట్టి ఆ గరగలు ఎత్తుకున్న వాళ్ళే చక్కగా ఆ తల్లి అలాగా దాటుకుంటూ వెళ్తారు పిల్లల్ని. అంటే మంచిది, పిల్లలకి అందంగా చక్కగా పిల్లలు ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అనేసి ఒక నమ్మకం అనమాట. సో మా పిల్లల్ని కూడా చేయించడం జరిగింది, అంటే ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్. సో సంక్రాంతికి అయితే ఇలా చేస్తారండి. తర్వాత లాస్ట్లో పొలిమేర దగ్గరికి వెళ్ళి చక్కగా కోటసత్తమ్మకి నంగలమ్మకి అయితే చిన్న గొడవ అయితే జరుగుతుంది. నా దగ్గరికి ఎందుకు వచ్చి నా పొలిమేరకి ఎందుకు వచ్చి అనేసి కోటసత్తమ్మ నంగలమ్మ కొంచెం దెబ్బలాడుకుంటారు కూడా. సో తర్వాత ఇంకా అక్కడితో అవుతుందన్నమాట. 20 రోజులు అలా పడుతుందండి తిరగడానికి. ఇదివరకు ఇంకా ఎక్కువ పట్టేది, ఇప్పుడు ఏంటంటే ఎక్కడ స్టాప్ చేయకపోవడం వల్ల చక్కగా తిరిగేయడం జరుగుతుందన్నమాట. అసలు నైటు పగలు ఎంతలా తిరుగుతారో ఒకేసారి వచ్చేస్తారండి అందరూని. మ్యాక్సిమం ఎన్ని గరగలు ఉంటాయో దగ్గర ఒక 20 గరగల దాకా ఉంటాయి. చాలా చక్కగా ఆడిస్తారనమాట. తల్లి గరగ అన్నాను కదండి, మీకు లాస్ట్లో ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి, మన థంబ్నెయిల్లో కూడా పిక్ పెడతాను. సో ఇంకంతేనండి. చల్లని తల్లి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్. తల్లి గారికి ఈవిడేనండి, అందరూ నమస్కరించుకోండి. బాయ్.